ఎలక్షన్లు వచ్చాయంటే పరిస్థితి మామూలుగా ఉండదు. ప్రచారాలు, హంగామాలు, ఆర్భాటాలు, ఓట్లకు డబ్బులు ఇదంతా ఒక రణరంగంలో సాగుతూ ఉంటుంది. అయితే ఓటింగ్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరచడం కూడా కత్తి మీద సామే. ఇక ఈ నేపథ్యంలో ఒక మూవీ అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. గెలవడానికి ఎంత దాకా అయినా వెళ్లే నరరూప రాక్షసుల మధ్య ఒక టీచరు చిక్కుకుంటుంది. అక్కడ బ్యాలెట్ బాక్సును ఆ దుర్మార్గుల చేతికి చిక్కకుండా కాపాడే ప్రయత్నంలో ఈ స్టోరీ సాగుతుంది. ఇక ఎన్నికల సమయంలో టీచర్లు పడే కష్టాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ కథ అంతా ఒక చిన్న ఊరిలో జరిగే లోకల్ ఎలక్షన్ల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు రాజకీయ నాయకులు మేయర్ సీటు కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో ఓట్లు వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంత రౌడీయిజం, పైసల పంపిణీ, వెన్నుపోట్లు నడుస్తుంటాయి. సరిగ్గా ఓట్ల లెక్కింపు టైంలో గొడవ ముదిరిపోయి ఒక వర్గం వాళ్ళు బ్యాలెట్ బాక్సును ఎత్తుకెళ్లడానికి ప్లాన్ చేస్తారు. ఆ గొడవ మధ్యలో టీచరు ఎమ్మి చిక్కుకుపోతుంది. తాను ఎలక్షన్ డ్యూటీలో ఉన్న సిన్సియర్ టీచర్ బ్యాలెట్ బాక్సును దొంగలించకుండా కాపాడాలని ఎమ్మి డిసైడ్ అవుతుంది. ఇక ఆ బాక్సును పట్టుకొని ప్రాణాలకు తెగించి అడవిలోకి పారిపోతుంది. వెనకాల రౌడీలు, రాజకీయ నాయకులు మనుషుల తుపాకులతో వేటాడుతుంటే ఒంటరిగా ఆ బాక్స్ను రక్షించడానికి ఆమె చేసే పోరాటం చూస్తుంటే ఒళ్ళు గగురుపుడుస్తుంది. అడవిలో తలదాచుకుంటూ ఆకలితో అలమటిస్తూ చుట్టూ ఉన్న ప్రమాదాలను తప్పించుకుంటూ ఎమ్మి సాగించే ప్రయాణమే ఈ సినిమా. కేవలం బాక్సును కాపాడమే కాదు, అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఒక ఓటు విలువ ఎంత అనేది సినిమాలో పచ్చిగా నాటుగా చూపించారు. ఈ ఫిలిప్సన్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా పేరు వచ్చేసి బలోటా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.